సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 25వ తారీఖు లగాయతూ మార్చి 2వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే మేషరాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కన్యారాశి యందు కేతువు, మకరమందు కుజశుక్రుల యొక్క సంచారము, కుంభరాశిలో రవి బుధ శనేశ్వరుల యొక్క సంచారము, మీనమందు రాహు, అలాగే ఈ వారంలో సింహం కన్య తుల వృశ్చిక రాశుల యందు చంద్ర సంచారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా చతుర్థ స్థానమందు శుక్రుడు, పంచమ కోణంలో బుధగ్రహము, షష్ఠ స్థానమందు రాహువు, సప్తమ కేంద్రమందు గురుగ్రహము, లాభస్థానమందు చంద్రుని యొక్క స్థితి, 5 గ్రహాలు చాలా బలీయమైనటువంటి శుభస్థానాల్లో ఉండడం వల్ల తులారాశి వారికి ఈ వారం కూడా గత వారాల మాదిరిగానే శ్రేయోదాయకమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అనగా అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తయ్యేటువంటి పరిస్థితి. ఇక్కడ గ్రహస్థితి అనుకూలిస్తోంది అంటే ఏదో ఆకస్మికంగా డబ్బు వచ్చి పడిపోతుందనో, లేదా ఎప్పటి నుండో మీకు తీరనటువంటి కోరికలను తీరిపోతాయనో కాదు. అదృష్టం మీ వెన్నంటి ఉంటుందని. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక పనిని అవ్వాలి అని కోరుకున్నప్పుడు ఆ పని చక్కగా సజావుగా పూర్తి అవుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగాన్ని సాధించాలి. ఈ గ్రహస్థితి వల్ల వచ్చినటువంటి అదృష్టం వల్ల అనుకోని విధంగా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి చేయాలి అనుకుని కొత్త వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆ వ్యాపారం సజావుగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇలా ఏదైతే మీకు ఆలోచన వస్తుందో ఆ ఆలోచనని తీసుకొచ్చేటువంటివి ఈ గ్రహాలే. కాబట్టి ఇన్ని స్థాయిలో అంటే ఇన్ని సంఖ్యలో గ్రహాలు ఈ తులారాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల ఆలోచనలు చాలా సక్రమంగా వస్తాయి. సక్రమమైనటువంటి ఆలోచనల వల్ల ఎదుగుదల కనబడుతూ ఉంటుంది. చతుర్థమందు శుక్రగ్రహము అటు నూతన వాహన ప్రాప్తి, వస్త్ర ప్రాప్తి, ఆభరణ ప్రాప్తికి సంబంధించినటువంటి విషయాలు. పంచమ స్థానంలో ఉండేటువంటి బుధగ్రహం, ఈ బుధుడు కూడా అటు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి పైన చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఇక శత్రుబాధలు, రుణబాధలు, రోగబాధలను తగ్గించేటువంటి రాహు, అలాగే గౌర్భూమి శత్రునా లాభం, మీకు ఎవరైనా నష్టం కలిగించాలని ప్రయత్నం చేసినా వారే నష్టపోయేటువంటి విధంగా రాహు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. అలాగే గురుబలం, ఎప్పుడూ లేనటువంటివి దైవ బలం కూడా మీ వెన్నంటి కనబడుతూ ఉంటుంది. అనగా ఏదైనా భగవంతుడికి సంబంధించినటువంటి పూజాధికాలు ఎక్కువగా చేస్తూ ఉండడము, మరీ ముఖ్యంగా భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి ఆ సాధన చేసేటువంటి పరిస్థితిని ఆ గ్రహస్థితి మీకు ఏర్పరుస్తూ ఉంటుంది. ఇలా గ్రహస్థితి అనుకూలించడం అంటే ఇది. ఈ వారంలో మానసిక ప్రశాంతతతో పాటుగా ఇన్ని గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఈ వారంలో కూడా మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా ముందుకు వెళతాయి. ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్యపరమైన సమస్యలు కానీ వీటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యులందరూ కూడా మీకు చేదోడు వాదోడుగా మీరు చెప్పినటువంటి మాటని వారు లెక్క చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. దీనివల్ల అటు మీ మానసిక ప్రశాంతత ఉంటుంది, అలాగే అందరూ మనతో ఉన్నారు అనేటువంటి మనోధైర్యం కూడా లభిస్తూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభానికి గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి.